టికెట్ల వ్యవహారం జగిత్యాల కాంగ్రెస్ లో చిచ్చు పెట్టింది. టికెట్ల వ్యవహారంపై జగిత్యాల కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 50 స్థానాల్లో 30 వార్డులు ఎమ్మెల్యే సంజయ్ 30 వార్డులను జీవన్ రెడ్డికి కేటాయించడంతో మరోసారి ఇద్దరు నేతల మధ్య పంచాయతీ బగ్గుమంది. పార్టీ నిర్ణయంపై జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మున్సిపల్ ఎన్నికల్లో కండువా మోసిన కాంగ్రెస్ కార్యకర్తలకు పార్టీ బీఫారంలు ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులకు కాంగ్రెస్ బీఫారాలు ఇచ్చారని ఆరోపిస్తున్నారు. మరోవైపు జగిత్యాల మున్సిపల్ ఎన్నికల టికెట్ల పంపిణీలో ఎమ్మెల్యే సంజయ్కి అధిష్టానం మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ కార్యకర్తల కడుపు కొట్టారంటూ ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇవాళ ఎమ్మెల్యే సంజయ్ ఇంటిని ముట్టడిస్తామని కాంగ్రెస్ కార్యకర్తలు హెచ్చరించారు. అటు మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటికి కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. జెండా పెట్టిండు నేను 50 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నాను. ఎప్పటి కూడా ఒక్క రోజు కూడా ఒక ఛాయ్ తాగిపిస్తే నేను తాగినటువంటి వ్యక్తి. నేను అన్ని నిమిషాలు నా ఒక్క జగిత్యాలు కాదు, కాంగ్రెస్ పార్టీ ఆదేశాల నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లా కాదు, కాంగ్రెస్ పార్టీ కోసం ఏ స్టేట్ లో రాజీవ్ గాంధీ పీరియడ్ ఇందిరాగాంధీ నుంచి ఎవరితో పనిచేసుకుంటూ వస్తున్నా ఏ ఒక్క రోజు కూడా ఒక 5 రూపాయలు 5 పైసలు కూర్చోవడానికి కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల కోసం మేము మా పార్టీ కార్యకర్తల కోసం జీవన్ రెడ్డి గారు జగిత్యాల పట తెలుగుదేశం ఉన్నప్పుడు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి వస్తుంటే వారు ఉత్సాహం చూసి ఇటువంటి మనిషి జగిత్యాలకు వస్తే మా కాంగ్రెస్ పార్టీకి వస్తే మంచిగా ఉంటుందని చెప్పేసి అప్పుడు నేను ఆహ్వానించిన వారిని వారు కరెక్ట్ వచ్చిండ్రు, కాంగ్రెస్ పార్టీని కాపాడిండ్రు. ఇప్పటిదాకా వారు ఎంబడున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల కాంగ్రెస్ లో విభేదాలు తారాస్థాయికి చేరాయి. జీవన్ రెడ్డి వర్గీయులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని చెప్పి అందరూ భావించారు. కానీ అనూహ్యంగా సంజయ్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ సంజయ్ కి సంబంధించినటువంటి బీఫామ్స్ 30 ఇవ్వడం పట్ల ఇటు జీవన్ రెడ్డి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ జెండా మోసం, కాంగ్రెస్ పార్టీకి లాయల్ గా పనిచేసినట్టు తమను అధిష్టానం గుర్తించలేని చెప్పి వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రస్తుతం అయితే మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంటి వద్దకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు చేరుకుంటున్నారు. బీఫామ్స్ ఇవ్వడంలో తమకు అన్యాయం చేసిందనేది మాత్రం ఇటు జీవన్ రెడ్డి వర్గీయులు వినిపిస్తున్నటువంటి వాదన. గత ఏడాది కాలంగా ఇటు జగిత్యాల కాంగ్రెస్ లో సంజయ్ అదేవిధంగా జీవన్ రెడ్డి ఇద్దరి మధ్య కొంత వివాదం కొనసాగుతుంది. సంజయ్ బీఆర్ఎస్ ను విడి కాంగ్రెస్ కు అనుబంధంగా కొనసాగడాన్ని జీవన్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. సంజయ్ కి ప్రాధాన్యత ఇవ్వద్దు అని చెప్పి ఇటు పార్టీలో కానీ తన గొంతును ఎప్పుడూ వినిపిస్తూనే ఉన్నారు. అయితే ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలు రావడంతో ఇటు తన వర్గానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారని చెప్పి ఇటు జీవన్ రెడ్డి కూడా భావించిన నేపథ్యంలో అధిష్టానం తీసుకున్న నిర్ణయం మాత్రం జీవన్ రెడ్డి వర్గీయులకు ఒక షాక్ గానే చెప్పుకోవాలి. ఇటు సంజయ్ కి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. 50 డివిజన్ల గాను 30 డివిజన్లు సంజయ్ కి కేటాయించారు. అదేవిధంగా అందులో 20 డివిజన్లు మాత్రం 20 వార్డులను మాత్రం ఇటు జీవన్ రెడ్డి వర్గీయులకు బీఫామ్స్ ఇవ్వడం పట్ల జీవన్ రెడ్డి వర్గీయులు మొత్తం తమకే ఇవ్వాలి, బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి నాయకులకు ఏ రకంగా బీఫామ్స్ ఇస్తారని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం అయితే జగిత్యాల్లో కొంత టెన్షన్ వాతావరణం మాత్రం నెలకొంది. జీవన్ రెడ్డి వర్గీయులు పాత కాంగ్రెస్ సంబంధించినటువంటి సీనియర్ కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలంతా కూడా జీవన్ రెడ్డి నివాసం వద్దకు చేరుకున్నారు. పెద్ద ఎత్తున జీవన్ రెడ్డి నివాసం వద్ద పార్టీ శ్రేణులందరూ చేరుకున్నారు. అదేవిధంగా జీవన్ రెడ్డి కూడా ఇటు పార్టీ ముఖ్య నేతలతో కొంత సమాలోచన చేస్తున్న నేపథ్యంలో జగిత్యాల్లో కొంత ఉత్కంఠ వాతావరణం మాత్రం నెలకొంది. ఇటు ఎమ్మెల్యే సంజయ్ ఇంటి వద్ద అదేవిధంగా క్యాంపు కార్యాలయం వద్ద పోలీసుల బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ జరగకుండా పోలీసులు ముందస్తు బందోబస్తు కొనసాగిస్తున్నారు. ఎందుకంటే బీఫామ్స్ కేటాయింపులో సంజయ్ కి అధిక ప్రాధాన్యత ఇవ్వడం మాత్రం కాంగ్రెస్ శ్రేణులు తట్టుకోలేకపోతున్నారు. ఖచ్చితంగా సంజయ్ ఇంటిని ముట్టడిస్తాం, సంజయ్ తో తాడోపేడో తేల్చుకుంటామనే ధోరణిలో కొంతమంది పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇటు జీవన్ రెడ్డి ఏ రకంగా రియాక్ట్ అవుతారో మాత్రం కొంత ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా జీవన్ రెడ్డి నిరాశతో అదేవిధంగా పార్టీ పైన నేరుగా బహిరంగానే విమర్శలు చేస్తున్నారు. పార్టీ
తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. ఇటు గాంధీ భవన్ లో సంజయ్ రావడానికి కూడా అక్కడే నేరుగా ప్రశ్నించారు. గాంధీ భవన్ లో సమావేశం నుంచి జీవన్ రెడ్డి బయటకు వెళ్లి రావడం జరిగింది. సంజయ్ ని ఏమాత్రం కాంగ్రెస్ లో తీసుకోవడాన్ని మాత్రం జీవన్ రెడ్డి మాత్రం ఒప్పుకోవడం లేదు. ప్రస్తుతం అయితే సంజయ్ కి ప్రయారిటీ ఇచ్చిన నేపథ్యంలో జీవన్ రెడ్డి రాజకీయ పరంగా ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఇక కాంగ్రెస్ లో కొనసాగం కంటే బయటకు వెళ్లడమే బెటర్ అనే నిర్ణయానికి జీవన్ రెడ్డి వచ్చినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా జీవన్ రెడ్డి పార్టీ మారబోతున్నారనే ప్రచారం కూడా జోరందుకుంది. ఇటు ఆ సోషల్ మీడియాలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ కు చేరబోతున్న ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇటీవల కాలంలో బీజేపీ ఎంపీ అరవింద్ కూడా జీవన్ రెడ్డికి కొంత సపోర్ట్ గా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇటు జీవన్ రెడ్డి బీజేపీకి వెళ్తారా, లేకపోతే బీఆర్ఎస్ కు వెళ్తారా, లేకపోతే కాంగ్రెస్ లోనే సర్దుకొని జర్నీ చేస్తారని మాత్రం కొంత పొలిటికల్ గా ఆసక్తికరంగా మారినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. 4 గంటలకు ఈ రోజు జీవన్ రెడ్డి ఒక మీడియా సమావేశం నిర్వహించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం అయితే జీవన్ రెడ్డి నివాసం వద్దకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేరుకుంటున్నారు. వారితో నిర్ణయం తీసుకున్న తర్వాత ఇటు జీవన్ రెడ్డి తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే జీవన్ రెడ్డి తనను పార్టీ తక్కువ చేసిందనే భావనలో ఉన్నారు. తనకు పార్టీ ఇదొక బహుమానంగా ఇచ్చింది, తనకు అవమానించిందనే వ్యాఖ్యలు మాత్రం జీవన్ రెడ్డి తన సన్నిహితుల వద్ద చేస్తున్నారు. ఇప్పటికి కూడా కొంత మానసికంగా జీవన్ రెడ్డి ఇబ్బంది పడుతున్నారు. అయినప్పటికీ ఈ రోజు ఏదో ఒక నిర్ణయం తాడోపేడో తేల్చుకోవాలని ధోరణిలో మాత్రం జీవన్ రెడ్డి ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. దీంతో జీవన్ రెడ్డి రాజకీయ పరంగా ఒక ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఈ బీ ఫార్మ్స్ తీసుకొచ్చినటువంటి పంచాయతీ జీవన్ రెడ్డి ఎటువంటి పొలిటికల్ టర్న్ తీసుకుంటారని మాత్రం ఈ రోజు సాయంత్రం వరకు తెలిసే అవకాశం ఉంది. సుమా, థ్యాంక్ యూ సతీష్.